ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం. ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 24 and verse 35. ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. Heaven and earth shall pass away, but my words shall not pass away. పిల్లరా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఎట్లా ఉన్నారండి? అందరూ క్షేమంగా ఉన్నారా? కుటుంబాల్లో ప్రేమ సంతోషము ఉందా? వీటన్నిటికీ కారణం ఏమిటంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఎప్పుడూ వింటూ ఉండాలి. అంటే దేవుని వాక్యం ధ్యానించాలి, ప్రార్థనా సహవాసం కలిగి ఉండాలి. అప్పుడే పిల్లరా మన జీవితాల్లో నెమ్మది ఉంటుంది. పరిస్థితులు ఎలాగున్నా కూడా దేవుడు ఇచ్చేటువంటి సంతోషంతో మనం ఉంటాం. మంచిది. ఇక్కడ యేసు ప్రభువారు అంటున్నటువంటి మాట, హెవెన్ అండ్ ఎర్త్, భూమి ఆకాశంలో గతించిన నా మాటలు గతింపవు. పిల్లరా, ఇది సర్వశక్తి గల దేవుని యొక్క మాట. మనం చూస్తూ ఉంటాం, చుట్టూరు మనుషులు మారుతూ ఉంటారు, కాలాలు మారుతున్నాయి, దేశం యొక్క పరిస్థితులు మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి, కుటుంబాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. పిల్లరా, మన జీవితాలు గనక గతించిపోయే, నశించిపోయే ఈ లోకం మీద కట్టుకున్నట్లయితే ఎంతో నిరాశ, నిస్పృహలు మన జీవితంలో ఉంటాయండి. అయితే మనం కట్టుకోవాల్సింది దేవుని యొక్క మాట మీద, దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని మీద మన పునాది ఉన్నట్లయితే వరదలు వచ్చినా, అలలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ప్రపంచంలో ఏమి జరుగుతున్నా మన యొక్క నిరీక్షణ లోకం మీద కాదు కానీ ఎవర్ లాస్టింగ్ ఫాదర్, నిత్యమైనటువంటి దేవుని మీద ఉంటుంది. కాబట్టి పిల్లరా, ఎలాంటి భయం లేకుండా నిరీక్షణతో సంతోషంగా ఉంటాం. ఇలాంటి కృప మనందరికీ దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రేమల తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ కొందనాలనైనా, మీ మాట స్థిరమైనది ప్రభువా. కాలములు గతించిపోయినా మీ మాట సున్నైన పుల్లైన గతించిపోదు ప్రభువా. అందును బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి మా జీవితాలు గతించిపోయే లోకం మీద కట్టుకోకుండా ప్రభువా, స్థిరమైనటువంటి మీ యొక్క మాట మీద, మీ మీద కట్టుకోవడానికి సహాయం ఇచ్చేయండి. అలాంటి కృపతో మా ప్రియులందరి కుటుంబాలు మీరు బలపరచండి. మా ప్రియుల యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరత యేసు ప్రభువు యొక్క నామంలో తీర్చబడునుగాక. ప్రభావ సహాయం ఇచ్చేయండి. మనం మీ చేతిగా అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ద్వారా సర్వసత్యంలో మమ్మల్ని నడిపించిన ఆయన ఆదరించమని, మీ యొక్క బలమును, శక్తిని మాకు దయచేసి మీ జ్ఞానము కలిగి జీవించడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the name of our Lord and Savior Jesus Christ. Here in Matthew 24 and verse 35, the Bible says, Heaven and earth will pass away, but my words will never pass away. Even in a world that keeps changing, trends shift, people switch up, seasons rise and fall, God's word stands firm. Jesus reminds us that nothing in creation is as stable and eternal as His promises. Everything physical is temporary, but His truth is permanent. His word carries the same power, authority, and faithfulness today as it did when He first spoke it. Amen.